ఈ వెహికల్ వచ్చేసి హోండా ఎస్‌పీ 125 బీ6 వెహికల్. సో, దీనికి చైన్ కిట్ ఎలా మార్చాలి? ఒక షార్ట్ వీడియో ఈ వీడియో చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీల్ యాక్సిల్ బోల్ట్ అలానే కింద ఉన్న 12 సీస్ బోల్ట్ ఓపెన్ చేసేసి వీల్ అయితే తీసేయండి. అట్లనే చైన్ డ్రైవ్ పైన ఉన్న మొత్తం కవర్ ఏదైతే ఉందో చైన్‌కి ఒక 10 బోల్ట్స్ ఉంటాయి. అట్లనే ముందు స్పాకెట్ కవర్ అయితే ఓపెన్ చేయండి. స్పాకెట్‌కి ఒక లాక్ ఉంటుంది. దానికి 10 బోల్ట్స్ ఉంటుంటాయి. అవి కూడా ఓపెన్ చేసేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత ఈ ఎస్‌పీ 125కి ఏంటంటే మాస్టర్ లాక్ లేదు. సో, ఏం చేసేది ఇప్పుడు కంప్లీట్‌గా బ్యాక్ కవర్ ఓపెన్ చేయకుండా సైడ్ డోర్ అయితే ఓపెన్ చేసి బ్యాక్ కవర్ అయితే డౌన్ చేయండి. డౌన్ చేసి ఈ లేడీస్ లెఫ్ట్ సైడ్ ఫుట్ రెస్ట్ ఉంది కదా! ఆ ఫుట్ రెస్ట్‌కున్న మీద బోల్ట్ అట్లనే లేడీస్ ఫుట్ రెస్ట్ బోల్ట్ జోకర్ అయితే బోల్ట్ ఓపెన్ చేసేసి ఈ రకంగా డౌన్ చేసేసుకోండి. డౌన్ చేసుకొని ఇప్పుడు చైన్ ఏంటంటే ఎలాగైతే మనం డౌన్ చేసాం కదా! ఆ గాడిలోంచి చైన్ పాత చైన్ అయితే తీసేసి మళ్ళా కొత్త చైన్ కిట్‌ని కూడా యాస్ ఇట్ ఈజ్ ఎలాగైతే పాత చైన్ తీశారో అదే విధంగా కొత్త చైన్ కూడా ఇన్సర్ట్ చేసుకోండి. అట్లనే బ్యాక్ క్రాంక్ అయితే తీసేసాను. కొత్త చైన్ కిట్ ఇది హోండా. దీని ప్రైస్ అరౌండ్ నాకు తెలిసి 900 700 అవుతుంది. అప్ అండ్ డౌన్ అవుతుంది. నాట్ ఎగ్జాక్ట్‌లీ. సో, చూసారు కదా! దీనికి కూడా మాస్టర్ లాక్ ఇవ్వలేదు. ఇది ఒక రకంగా చాలా మంచిదండి. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే చైన్ తెగిపోకుండా ఉంటుంది. బట్ చైన్ లింక్ తీసుకొని మళ్ళా ఇంకా లైఫ్ పెంచుకునే ఛాన్సెస్ అయితే ఉండవనమాట. వాడిచ్చినంత వాడుకోవడం తర్వాత మార్చేయడం. సో, ఈ హోండా వెహికల్స్ షైన్ ఈ ఎస్‌పీ 125 కూడా చైన్ కంప్లెయింట్ చాలా ఎక్కువ. సో, ఏదైతే మనం ఫైనల్‌గా చైన్ కిట్ అయితే వేసేసామో, సో, ఈ విధంగా అయితే మనం చైన్ కిట్ అయితే వేసుకోవచ్చు.